చూడండి స్టూడెంట్స్, క్వశ్చన్ ఏం అడిగారు? d² + 4y = tan 2x దేని గురించి? వేరియేషన్ ఆఫ్ పారామీటర్ మెథడ్ని యూజ్ చేసి చేయమంటున్నారండి. సో ఇచ్చింది రాస్తున్నాను. ఫస్ట్ d² + 4 × y = tan 2x. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ చూడండి చివరి దాకా. ఇప్పుడు దీని నుంచి నేను యాక్సిలరీ ఈక్వేషన్ని తీసుకుంటున్నానండి. సో యాక్సిలరీ ఈక్వేషన్ అంటే తెలుసు కదా, మనకు d ప్లేస్లో m పెట్టేసి =0 ఎక్కల్ చేసి m యొక్క రూట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. m² + 4 = 0. దీని నుంచి m ఏమవుతుందండి? +r-2i. సో ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది కాబట్టి సో దానికి కాంప్లిమెంటరీ కాన్స్టాంట్ ఏమవుతుందండి? కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో CF ఏమవుతుందండి దీని నుంచి? సో C1 cos ఏదైతే కోఎఫిషియంట్ వచ్చిందో అది 2x + C2 sin 2x అండి. సో ఇంకా మనకి జనరల్ సొల్యూషన్ కావాలంటే ఇంకేం కావాలి? పర్టికులర్లీ ఇంటిగ్రేషన్ కావాలి. సో పర్టికులర్లీ ఇంటిగ్రేషన్. పర్టికులర్లీ ఇంటిగ్రల్. సో PI. సో PI ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీనికి వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో AU + BV అనమాట. సో ఇక్కడ మనం వాల్యూస్ని తీసుకోవాలి. సో U వచ్చేసేసరి కాంప్లిమెంటరీ ఫంక్షన్లో ఫస్ట్ కోఎఫిషియంట్ C1 యొక్క కోఎఫిషియంట్ cos 2x అండ్ V వచ్చేసేసరికి C2 కోఎఫిషియంట్ sin 2x. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. U × dV/dx - V × du/dx. ఇది ఎంతో చేస్తున్నానంటే AB వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికండి. సో ఫస్ట్ U అంటే ఎంత? cos 2x, d/dx ఆఫ్ V అంటే ఎంత అండి? sin 2x ఈజ్ మైనస్, నెక్స్ట్ V అంటే ఎంత అండి? sin 2x, d/dx ఆఫ్ U అంటే ఎంత అండి? cos 2x. ఓకే. సో ఇక్కడ చూడండి, సో cos 2x రాస్తున్నాను. sin 2xకి డిఫరెన్షియేషన్ cos 2x అవుతుంది. సో ఇన్నర్ ఫంక్షన్ కూడా చేయాలి కాబట్టి ఇన్నర్ ఫంక్షన్ చేస్తే 2 × x అంటే 2 × 1 2 అవుతుంది. నెక్స్ట్ sin 2x, cos 2xకి డిఫరెన్షియేషన్ -sin 2x, మళ్ళీ ఇన్నర్ ఫంక్షన్కి చేయాలి కాబట్టి 2 × 1 2 అవుతుందండి. ఓకే. సో మళ్ళీ దీని నుంచి ఏమవుతుందంటే 2 × cos² 2x ప్లస్ ఎంత రాసానంటే -, ప్లస్. సో2 × sin² 2x. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్గా ఉంది కాబట్టి 2 కామన్ తీస్తే cos² 2x ప్లస్ sin² 2x. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసండి cos² x ప్లస్ sin² x = 1 అని చెప్పేసి ఆ ఫార్మేట్ని యూజ్ చేశాను. సో నాకు ఈ వాల్యూ వచ్చేసిందండి. ఏ వాల్యూ అండి? U × dV/dx - V × du/dx. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను పర్టికులర్ ఇంటిగ్రేషన్ కనుక్కోవడానికి మనకి ఇంకేం వాల్యూస్ కావాలి? AB వాల్యూస్ కావాలి. సో ఇక్కడ ఏకి ఫార్ములా ఏంటంటే -∫VR ఈజ్ డివైడెడ్ బై U × dV/dx V × du/dx dx. ఇక్కడ R అంటే ఏదో అనుకోకండి. సో ఈక్వల్ అవతల ఉన్న ఫంక్షన్ని R అంటాం. ఇది R(x) అనమాట. X ఫంక్షన్స్లో ఉంటుంది ఓన్లీ. సో R అనేది ఏమవుతుందంటే tan 2x. సో ఇంటిగ్రల్ V అంటే ఎంత అండి? sin 2x ఇంటూ R అంటే tan 2x ఈజ్ డివైడెడ్ బై, దీని యొక్క ఆన్సర్ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. సో దిస్ ఈజ్ ఇంటూ dx. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2ని బయటికి రాసేస్తే -1/2 ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ sin 2x. సో tan 2xని ఎలా రాయొచ్చండి? sin 2x ఈజ్ డివైడెడ్ బై cos 2x రాయొచ్చు కదా, cos 2x ఇంటూ dx. సిన్స్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానండి దీన్ని? tan x = sin x బై cos x. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసేసరికి -1/2. సో పైన cos 2x sin 2x టైమ్స్ sin² 2x డివైడెడ్ బై cos 2x ఇంటూ dx. సో sin² 2x నేను ఎలా రాస్తున్నాను అంటే 1 - cos² 2xగా రాస్తున్నానండి. సో ఇది ఫార్ములా అండి. ఓకే. ఫార్ములా అంటే ఏదో అనుకోకండి. ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం కదా, cos² x ప్లస్ sin² x = 1 అని. సో sin² xని ఇటే ఉంచి అటు తీసుకెళ్తే 1 - cos² x అవుతుంది కదా, అలా రాశానండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డివైడ్ చేసి అంటే విడివిడిగా రాస్తాను. 1/cos 2x మైనస్ cos² 2x ఈజ్ డివైడెడ్ బై cos 2x ఇంటూ dx.
సో పైన కూడా dx ఉండాలండి, dx. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1/2. 1/cos 2x అంటే secant 2x అండి. ఈజ్ మైనస్, రెండు విడివిడిగా రాస్తున్నానండి, ds ఈజ్ మైనస్ ఇంటిగ్రల్ cos 2x dx. సో 1/2 అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి పెద్ద బ్రాకెట్ పెట్టేస్తానండి. సో 1/2 secant 2xకి ఇంటిగ్రేషన్ ఏంటంటే log, సో log secant mod of secant 2x ప్లస్ tan 2x అండి, ప్లస్ tan 2x. సో ఈజ్ మైనస్, ఇక్కడ ప్లస్ వస్తుందండి ఎందుకంటే cos 2xకి ఇంటిగ్రేషన్ -2x. సారీ అండి, ఇక్కడ మనకి 2x కదా, సో 2² అండి. సో 2², నేను ప్రీవియస్ ప్రాబ్లంకి వెళ్ళిపోయాను. సో 2² అండి. ఇక్కడ మనకి ఆల్రెడీ secant 2xలో కూడా ఇన్నర్ ఫంక్షన్ చేయాలి కాబట్టి 1/2 వస్తుందండి. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1/4 log secant 2x tan 2x ఈజ్ ప్లస్ 1/4 sin 2x. ఓకేనా అండి. నెక్స్ట్ ఇది ఏ వాల్యూ అండి, సో బి వాల్యూకి నెక్స్ట్ పేజ్లో రాస్తాను చూడండి. సో బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ur ఈజ్ డివైడెడ్ బై u ఇంటూ dv బై dx ఈజ్ మైనస్ v ఇంటూ du బై dx ఇంటూ dx. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు u అంటే ఎంత అండి, సో ప్రీవియస్ పేజ్కి వెళ్దాం ఒకసారి. సో u అంటే ఎంత అండి, cos 2x. ఓకే, సో cos 2x r అంటే tan 2x ఈజ్ డివైడెడ్ బై 2 ఇంటూ dx. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో 1/2ని బయటికి రాసేస్తే, సో cos 2x tan 2x ప్లేస్లో sin 2x ఈజ్ డివైడెడ్ బై cos 2x. సో cos 2x క్యాన్సిల్ ఇంటూ dx. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 sin 2xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి, మైనస్ cos 2x, ఇన్నర్ ఫంక్షన్కి డిఫరెన్షియేట్ చేస్తే బై 2 అవుతుంది. సో ఇంటూ 1/4 cos 2x. సో నౌ ఇది బి అండి. సో మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటండి, au ప్లస్ bv. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే ఎంత అండి, సో ప్రీవియస్కి వెళ్దాం. సో ఇక్కడ ఉంది కదా ఆన్సర్, సో ఇదండి. సో మైనస్ 1/4 log secant 2x ప్లస్ tan 2x, secant 2x ప్లస్ tan 2x ఈజ్ ప్లస్ 1/4 ఇంటూ sin 2x ఇంటూ u ఉంది కదండి. u అంటే ఎంత అండి, మనకి ప్రీవియస్ చూసుకోండి ఒకసారి కావాలంటే. u అంటే cos 2x. ఓకే, సో cos 2x ఇంటూ cos 2x ఈజ్ ప్లస్, b అంటే ఎంత అండి, -1/4 cos 2x ఇంటూ v అంటే sin 2x. ఓకేనా అండి. సో ఇప్పుడు లోపలికి ఇంటూ చేసేసేయండి పైన. సో అప్పుడేమవుతుంది, మైనస్ cos 2x ఈజ్ డివైడెడ్ బై 4 log mod ఆఫ్ secant 2x ప్లస్ tan 2x ఈజ్ ప్లస్, లోపలికి ఇంటూ చేస్తే ఏమవుతుందండి, cos 2x ఇంటూ sin 2x ఈజ్ డివైడెడ్ బై 4. సో ఇక్కడ ఏమవుతుందండి, ప్లస్ ఇంటూ మైనస్. సో cos 2x sin 2x ఈజ్ డివైడెడ్ బై 4. సో మైనస్ ప్లస్ వాల్యూ క్యాన్సిల్. సో మనకి ఇంక మిగిలేది ఏంటంటే పర్టికులర్ ఇంటిగ్రల్ -cos 2x ఈజ్ డివైడెడ్ బై 4 log secant 2x ప్లస్ tan 2x. ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ అండి. సో ఇప్పుడు జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందండి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటంటే c1 cos 2x ప్లస్ c2 sin 2x మైనస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమొచ్చిందండి, cos 2x ఈజ్ డివైడెడ్ బై 4 log mod ఆఫ్ secant 2x ప్లస్ tan 2x. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.